ఈ మోడర్న్ కురుక్షేత్ర వీడియోలో కొన్ని పర్స్పెక్టివ్స్ మాట్లాడదాం యాక్చువల్లీ స్పెషల్లీ అండ్ కొంతమందికి కొంతమందికి సారీ కూడా చెప్పాలి. ఏంటంటే మోడర్న్ కురుక్షేత్ర స్టార్టింగ్ అప్పుడు మేము రీల్స్ చేసాము, మంచి పాపులర్ అయిపోయి 1,00,000 కూడా వెళ్ళిపోయాయి రీచ్. చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, చాలామంది. కొంతమంది అయితే ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర ఏమీ రిసోర్సెస్ లేవు, ఇక్కడికి వచ్చి ఎలా ఉంటారు అని అడిగితే మీ మనీ పెట్టుకొని పర్సనల్గా షూట్ 2 రోజులు వరకు మీరు ఎన్ని రోజులు అయిద్దో చెప్తే మేము మనీ పెట్టుకుంటాము అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో విష్ణువు నేనైతే ఒకటే చెప్పాను, బాల విష్ణుకి, లైక్ అరే మనం చేసేది ఏం పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, చిన్నది ఫస్ట్ ట్రై చేస్తున్నాము, ఇది క్లిక్ అయిద్దో లేదో కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ డైలాగ్స్ వరకు నేను చెప్తున్నాను, మంచిగా ఉంటాయి, అట్లా తీస్తాం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు, వాళ్ళు మన కోసం అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, వేస్ట్. ఫస్ట్ థింగ్ మనం వాళ్ళ నుంచి పెట్టేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను అన్నాను. సో అలా చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా ఏంటంటే రీజన్ అవుట్ సైడర్స్ తీసుకోకుండా ఉన్నది నేను ఇంకొకటి చెప్పాను వాడికి. అప్పటికే మేము 4-1 చేస్తున్నాము, 4-1 అవుతుంది, అదే 4-2 ప్రాజెక్ట్ అవుతుంది, అన్నీ ప్రాజెక్ట్ రివ్యూస్ ఇవి అన్నీ ఉంటాయి కదా. సో అక్కడ ఏమైందంటే లాస్ట్ ఇంకా 2-3 మంత్స్ ఉన్నాయి మాకు చేయడం, 2 మంత్సే ఉన్నాయి అప్పటికి. ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అంటే మార్చిలో అయిపోయింది అన్నారు. సో లాస్ట్లో ఒక 1 మంత్ అట్లా ఎక్స్టెండ్ చేశారు. సో దీంట్లో షార్ట్ ఫిల్మ్ అనేది కంప్లీట్ చేయాలి. ఫిబ్రవరి స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో చేసాము, అప్పటికే రివ్యూ ఉన్నది. స్టార్టింగ్ వారం ఎన్ని చేసాము, మధ్యలో షార్ట్ ఫిల్మ్ అంతా ఆగిపోయింది. సో అంటే లైక్ ముందే ఏంటంటే మేము అనుకున్నాము, నేనే చెప్పేసాను వాడితో, అరే ఎవరితో ఎందుకు లేరా, వాళ్ళతో వీళ్ళతో. సో ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే మాకు కొంతమంది అన్నది మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా రీచ్ వైరల్ వెళ్ళిపోయింది. వైరల్ వెళ్ళిపోయిన తర్వాత చాలామంది రెస్పాన్సెస్ వచ్చాయి. అప్పటికే నేను ఆ అకౌంట్ అనేది హ్యాండిల్ చేయట్లేదు, లైక్ పక్కన పెట్టాను కొంచెం ఈ షార్ట్ ఫిల్మ్ వర్క్స్ ఇవన్నీ. అదిగా మాకేం పెద్ద టీం ఏం లేదు, ఒకరు రెస్పాన్స్ ఇస్తారు, ఒకరు రెస్పాన్స్ ఇస్తారని చెప్పి ఏదైనా ఇంకా మేమే చూసుకోవాలని అక్కడ పెద్ద మిస్టేక్ జరిపోయింది. సో సారీ. అండ్ నాకు చిన్న రిగ్రెట్ ఉండిపోయింది, ఇబ్బంది పెట్టానేమో అని. బట్ ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను అప్పటికి మెసేజెస్లో చెప్పాను, లేట్ రిప్లై ఇచ్చినా కూడా. ఫ్యూచర్లో చాలామంది ఆస్పైరింగ్ రైటర్స్ ఉన్నారు, చాలామంది ఆస్పైరింగ్ డిఓపీస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. మెసేజ్లో చెప్పాను, ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో స్కోప్ ఉంటే నేనే చెప్పాను వర్కౌట్ చేస్తానని. సో స్కోప్ ఉంటే వర్కౌట్ చేద్దాం అందరం కలిసి. నాది కూడా ఒక డ్రీమ్ అనమాట, ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి అని. అంటే మనలాగా రిసోర్సెస్ లేనప్పుడు కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అందిద్దామని. సో అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. సో కంటెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరికీ ఒక సారీ నా తరపున, డిలే అవ్వడం కానీ, రెస్పాన్స్ అయితే ఇచ్చాను, లేట్ ఇవ్వడం కానీ. సో ఇలా ఇదంతా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ అందరం మా ఫ్రెండ్స్మే కలిసి లాస్ట్లో ఇంకా షార్ట్ ఫిల్మ్ తీసేసాము. బేసిక్ రీజన్ ఏంటంటే అడిగి చెప్పాను, అరే మనం షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు ఏ రోజు ఎలా ఉండిద్దో తెలియదు, లైక్ మన వాళ్ళంటే దగ్గరున్న వాళ్ళు వచ్చేస్తారు చెప్తే, లైక్ మన వాళ్ళు చూసుకుందామని చెప్పి ఇంకా అప్పటికే అట్లా సెట్ అయిపోయాయి. సో బేసిక్ రీజన్ అది. ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే నాకు ఏ షార్ట్ ఫిల్మ్ నా వర్క్స్లో నాకంటూ ఒక స్పెషల్ అపీరెన్స్ అయితే ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ నా పర్స్పెక్టివ్ ఏంటంటే నేను విష్ణు కూడా చెప్పాను, ఎందుకంటే ప్రాజెక్ట్ మ్యానిపులేటర్స్ అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వాడికి నేను మెయిన్ రోల్ అనేది అరే నేను ఇవ్వట్లేదురా, బట్ దిస్ మోడర్న్ కురుక్షేత్ర ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్. సో ఇక్కడ వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. వాడికి చెప్పింది ఏంటంటే నేను ఏ షార్ట్ ఫిల్మ్ చేసా, ఇప్పుడు జీరోలో ఉన్నాం కాబట్టి నాకు ఒక రికగ్నైజేషన్ అనేది ఉండాలి, దానికోసం నాకు ఒక స్పెషల్ అపీరెన్స్ అనేది ఉండాలి. నేను చేసే షార్ట్ ఫిల్మ్స్లో దేంట్లో అయినా నా బేసిక్ పర్స్పెక్టివ్ ఇక్కడ నా విధంగా ఏంటంటే, హీరో ఉన్నాడు, హీరో జాబ్ ఏంటి, మనీ తీసుకుంటాడు, రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. హీరో జాబ్ యాక్టింగ్, హీరోయిన్, కమీడియన్, లేదంటే ఒక సైడ్ క్యారెక్టర్, జూనియర్ ఆర్టిస్టు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ బేసిక్ జాబ్ ఏంటి, వాళ్ళు మనీ తీసుకొని వాళ్ళు యాక్ట్ చేయడం. సో అదే బేసిక్ పాయింట్. మీరు చూడండి, డైరెక్టరు మనీ తీసుకొని వర్క్ చేస్తాడు, ఒక డిఓపి కానీ, లేదంటే ఒక టెక్నీషియన్ కానీ, ఒక సెట్ బాయ్ కానీ, ఒక మేకప్ ఆర్టిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా మనీ తీసుకొనే జాబ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు నా బేసిక్ పాయింట్ ఏంటంటే, స్క్రీన్ ముందు ఉన్న వాళ్ళకే ఇక్కడ ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది.
స్క్రీన్ అనుకున్న వాళ్ళకి ఒక పెద్ద పెద్ద పొజిషన్ ఉంటే కానీ ఒక మార్క్ సెట్ చేస్తే కానీ వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండదు. ఈ బిహైండ్ ద సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిషియన్స్ కానీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్స్ వీళ్ళకి గుర్తింపు ఉండిద్ది. మిగిలిన వాళ్ళు ఉంటారు చూసారా, ఈ ఎడిటర్స్. బేసిక్ ఇప్పుడు ఒక ఫిల్మ్ని ఒక 10 యాంగిల్స్లో తీస్తే ఒక ఎడిటర్ ఈ యాంగిల్ అని చెప్పి పర్స్పెక్టివ్ బాగుండిద్ది ఇది అని చెప్పి అంత మంచిగా ఒక అవుట్పుట్ చూపిస్తాడు. ఆ ఎడిటర్కి అసలు వాల్యూ ఉండదు బేసికల్లీ. అంత కష్టపడతాడు. టెక్నీషియన్ అసలు చెప్పవలసిన పనే లేదు. హీరో అంటే వీళ్ళకి ఒక రిసోర్సెస్, ఒక ఎన్వైర్న్మెంట్ ఇదంతా క్రియేట్ చేసేది వీళ్ళే. ఒక డిఓపి కానీ, ఒక టెక్నీషియన్ కానీ, సో ఒక సెట్ బాయ్ కానీ, వాళ్ళు ఎవరు గుర్తుండరు. నా పర్స్పెక్టివ్ అదే. ఎందుకంటే ఒక రికగ్నైజేషన్ అనేది స్క్రీన్ ముందున్న వాళ్ళకే ఇస్తారు. వెనకాల నువ్వు ఎంత కష్టపడ్డా కానీ గుర్తింపు ఉండదు. ఈ వీడియోలో కూడా నేను అదే స్టేజ్ చేద్దామని అనుకుంటున్నాను. మోహన్ కురుక్షేత్ర డైరెక్టర్గా ఈ డీటెయిలింగ్ వీడియోలో నేను ఎంత హోంవర్క్గా చేశానో ఒక డైరెక్టర్గా నేను మీకు తెలియచ్చు అంటే కష్టపడ్డానని. దీని వెనకాల బిహైండ్ ద సీన్స్ అసలు కెమెరా పట్టుకొని గింబెల్ మూమెంట్స్ ఇవన్నీ ఎంత హోంవర్క్ చేశానో నాకే తెలియదు. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను ఇందులో చాలా మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, నేను సరిగ్గా హార్డ్ వర్క్ చేయలేదు. ఎందుకంటే నాకు డైరెక్షన్ కొత్త. ఫస్ట్ థింగ్ నాకు ఎవరికి ఎలా చెప్తే రెస్పాన్స్ వచ్చిందో ఫస్ట్ థింగ్ నాకు తెలియదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అప్పుడు మనం ఇంట్రోవర్ట్లేండి. ఇప్పుడు ఈ మధ్య బెంగళూరు వెళ్ళిన తర్వాత ఫుల్ లైఫ్ టర్న్ ఓవర్ కొంచెం ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్లా మారాను. సో అక్కడ జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని మాటలు కూడా ఓకే నేను తీసుకోలేకపోయానులే, అది కూడా ఒక రీజన్. సో ఇక్కడ ఏం జరిగిందంటే నా వర్క్ యాజ్ ఎడిటర్గా చెప్తాను చూడండి. నేను పడిన కష్టాలు ఒక 9 to 5 జాబ్ ఎవరైతే చేస్తున్నారో దానికన్నా ఘోరంగా కష్టపడ్డా. డబ్బింగ్ ఏంటంటే మాకు లాస్ట్ మినిట్ అంతా హరి ఉండింది. అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం కానీ ఒక 1 week ఇంటికి వచ్చి ఉన్నాను. మార్నింగ్ ల్యాప్టాప్ పట్టుకుంటే ఈవినింగ్ నైట్ 1-2 వరకు వర్క్ చేసిన కూడా ఉన్నాయి. ఓన్లీ డబ్బింగ్ వరకు నాకు అయిపోతే రిసోర్సెస్ దొరికిద్ది, వాయిస్ ఓవర్ అని చెప్పి ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క ఫ్రేమ్ని అసలు ఎన్ని యాంగిల్స్ అన్నీ అరేంజ్ చేయడం కానీ. సో ఇదంతా ఒక ఎడిటర్. సో ఎడిటర్ ఆ రోల్ అక్కడికి అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇక్కడ ఏం జరిగిందంటే డబ్బింగ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం లైట్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఈ రిసోర్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి తర్వాత రిసోర్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ నేను వర్క్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను. బెంగళూరు వెళ్ళి వచ్చి మళ్ళీ షార్ట్ ఫిల్మ్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు టైం లైన్స్ ఎగిరిపోయాయి. 3 టైం లైన్లు, ఆ 3 టైం లైన్లో 4 సీన్లు. ఇప్పుడు మళ్ళీ ఏంటి ఆ డబ్బింగ్ చెప్పిన క్లిప్సే నేను మళ్ళీ అన్నీ ఒకటొకటి చెక్ చేసి మళ్ళీ ఎడిట్ అది ఇది అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే సేమ్ యాంగిల్ ఉంది, సేమ్ అసలు ఎక్స్ప్రెషన్ ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ దాంట్లో ది బెస్ట్ ఫైనలైజ్ మళ్ళీ చేసి మళ్ళీ ఒక పాయింట్ దగ్గర నాకు అనిపించింది యాంగిల్స్ సేమ్ అయినా మనం మాట్లాడే డైలాగ్ డెలివరీ దగ్గర కొంచెం బ్యాక్గ్రౌండ్లో డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని మళ్ళీ క్లిప్స్ అవి అబ్జర్వ్ చేసి మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ క్లిప్స్ మళ్ళీ ఫస్ట్ కంచి ఎడిట్ చేశాను. ఇవన్నీ ఎడిట్ చేసిన తర్వాత టైం లైన్లు ఇవన్నీ సెకండ్ టైం అక్కడికి ఎడిట్ చేశాను. మళ్ళీ డావిన్సీ రిజాల్వ్ ఎర్రర్ వచ్చి మళ్ళీ కొంచెం బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చేసింది ఫైనల్ అవుట్పుట్ చేస్తున్న టైంలో. ఇది మా ఫ్రెండ్కి కూడా చెప్పాను ఒకరికి. మళ్ళీ ఆ టైం లైన్లో మళ్ళీ ఏంటంటే ఇంపోర్టింగ్ ప్రాబ్లమ్స్. ఒక 7 టైం లైన్స్ నేను షార్ట్ ఫిల్మ్ 7 టైం లైన్స్గా డివైడ్ చేశాను. ఆ 7 టైం లైన్స్ని నేను ఒక టైం లైన్గా నేను డ్రాగ్ చేస్తూ ఉంటే టైం లైన్లో ఎక్కడో ఉన్న టైం లైన్లో సీన్స్ ఎక్కడో బిహైండ్ ద సీన్స్ అరేంజ్ అయిపోతున్నాయి. ఇవన్నీ నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలే. మళ్ళీ అవన్నీ సెట్ చేసుకోవడం 3 సార్లు ఎడిట్ చేశాను లిటరల్గా ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తాన్ని. ఇదంతా బయట ఎవరికి అర్థం కాదు. వాడికి బయట చూసేది ఏంటంటే 40 నిమిషాల రన్ టైం షార్ట్ ఫిల్మ్ అంతే. బ్యాక్గ్రౌండ్గా ఎడిటర్గా ఇన్ని కష్టాలు ఏంటంటే జస్ట్ ఒక వీడియో దానికి ఆడియో గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలి. ఆడియో గురించి నేను చెప్పాను వాళ్ళకి డబ్బింగ్ చెప్పేటప్పుడు. బేసికలీ వాళ్ళ ఫాల్ట్ కూడా ఏది కాదు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అందరికీ. సో నేను చెప్పాను వాళ్ళకి, అరే ఆ లిప్సింగ్ తగ్గట్టు మీరు వాయిస్ కన్వే చేయండిరా అని. ఇక నాకు బేసిక్ ప్రాబ్లము ఎక్కడ రాలేదు. అన్ని క్యారెక్టర్లు జస్ట్ అక్కడక్కడ ఒక ట్రిమ్ చేసేస్తే ఆడియో సింక్ అయిపోయేది. చంద్ర క్యారెక్టర్గా వాడు చెప్పిన డబ్బింగ్కి లిటరల్లీ నేను ఈ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ వాయిస్ సింకింగ్ మేనేజ్ చేసుకోవడానికి ఒక 2 days పడితే వాడిది ఒక్కరిదే లిటరల్లీ 3 days పట్టింది. లాస్ట్ వాడిది పెట్టేశాను అవ్వట్లేదని చెప్పి. నేను
అప్పుడు డబ్బింగ్ చెప్తున్న టైంలో నేను జస్ట్ వాళ్ళ టోన్ చూశాను. లైక్ నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, అరే లైక్ మీకు కాన్ఫిడెన్స్గా ఉంటే మీరు దానికి లిప్సింగ్ క్యాచ్ చేసినట్లు నేను టోన్ చూసుకొని అడ్జస్ట్ చేసేస్తలేరా అని అన్నాను. ఇంకో పాయింట్ కూడా చెప్పాను, అరే మీరు వాళ్ళు డబ్బింగ్ అనగానే డబ్బింగ్ అంటే డైలాగ్ చెప్పేస్తే నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు కదా అని అన్నారు. అరే పెద్ద ప్రాబ్లం అయిపోయిద్దిరా డబ్బింగ్లో మళ్ళీ బిట్టు అని చెప్పి. చంద్ర దాంట్లో అదే 3 days లిటరల్లీ ఒక రోజు ల్యాప్టాప్ పగల కొట్టేసి అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అంటే రాజమౌళి గారు నాట్ ఫ్రేమ్ చూశారు కదా, అంటే ప్రతి ఫ్రేమ్ ఈ డైలాగ్ సింక్ అవుతుందా లేదా అని చెప్పి ఈ బాధలన్నీ తరుణ్ అని ఒక ఫ్రెండు వాడికి చెప్పానులేండి. వాడు నాయన ఎంత ఉండిద్దా షార్ట్ ఫిల్మ్, వాడికి కూడా కొంచెం వర్క్ ఇచ్చాను. దీనిలో ఒక డీటెయిలింగ్ ఉంటుంది. అంటే లైక్ అర్జున్ అనే అతను చనిపోతాడన్నా కదా, చనిపోయేటప్పుడు దానికి కొంచెం డీటెయిలింగ్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ ఏంటంటే దేవో మనుష్య రూపేనా అని చెప్పి ఒక డీటెయిలింగ్. ఇక్కడ ఏంటంటే దేవుడు అనేవాడు యాక్చువల్లీ ఫామ్లెస్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ధర్మ సంస్థాపన ఇప్పుడు కురుక్షేత్రంలో తీసుకున్నా కూడా కృష్ణుడు అనేవాడు రూపం ఎందుకు తీసుకుంటాడు, అధర్మం పెరిగిపోతుంది ఫ్యూచర్లో అన్న టోన్లో తీసుకుంటాడు. ఇప్పుడు రామ అవతారం ఎందుకు, ఒక రావణాసురుని చంపడానికి. సో లైక్ వైజ్ ఇక్కడ కృష్ణుడు అనేవాడు కృష్ణుడు క్యారెక్టర్ కంసుని చంపేస్తాడు. తర్వాత ఇంకా ఆ క్యారెక్టర్ అనేది అక్కడ ఎందుకు ఎండ్ కాదు, ఎందుకంటే కురుక్షేత్రం అనేది పాయింట్ ఆఫ్ వ్యూ జరుగుతుంది. సో ముందే కొంచెం అవతారం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ రెఫరెన్స్ అనమాట, ఎప్పుడెప్పుడైతే దేవుడు అనేవాడు రావాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు దేవుడు అనేవాడు ఒక ఫామ్ తీసుకుంటాడని చెప్పి అనుకున్నాను. అంటే ఇక్కడ నేను భగవద్గీత స్టార్టింగ్లో భగవద్గీత ఆపేసాను మధ్యలో చదివేయడం. అంటే లైక్ ఒక 10 pages కూడా చదవలేదు. అదేంటంటే నా పర్స్పెక్టివ్లో నాకు జస్ట్ ఒక పేజ్గా నాకు 2 పేపర్లు డౌట్లు వచ్చాయి. అవన్నీ బుక్లో రాసుకున్నాను అనమాట. నాకు అనిపించేసింది భగవద్గీత ఇదంతా నాకు కావాల్సిన నాలెడ్జ్ కావాలంటే నాకు ఒక మెంటార్ కావాలి. సో దానికోసం కొంచెం టైం పట్టింది మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి భగవద్గీత. సో ఇక్కడ బేసికలీ రీజన్ ఏంటంటే అలా ఫామ్ తీసుకున్నప్పుడు ఏంటంటే నేను కొంచెం ఏఐ వీళ్ళు యూజ్ చేసే ఫ్రెండ్ కూడా కొంచెం కాల్ చేసి చెప్పాను, అరే కాల్లోనే ఒక 4-5 సార్లు స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసిన, అరే చూడరా ప్లీజ్ రా అంటే, అరే ఎన్నిసార్లు చెప్తావారా అన్నాడు. తర్వాత వాడి నుంచి రెస్పాన్స్ కూడా లేదు. నేను వాడు కాల్ కూడా చేయాలి. తర్వాత వీడు తరుణ్ అనేవాడు ఎన్ని సాఫ్ట్వేర్లు ఎక్కించాడు, ఎన్ని తంతాలు పడ్డాడు, జస్ట్ 15 సెకండ్ల సీన్ కోసం లాస్ట్ కావలేదు. నేను వాడికి లాస్ట్లో చెప్పా, అరే నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవద్దు, అవ్వకపోతే వదిలే, నేనే ఏదో ఒక ఆల్టర్నేట్ చూసుకుంటాను. ఆ బేసిక్ డీటెయిలింగ్ ఏంటంటే ఆ ఫామ్లెస్గా ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఈ ఫేస్ అనేది ఉంది కదా, బేసిక్ ఐడియాలజీ, ఈ స్కిన్ లైక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఫామ్లెస్ అని అన్నాను. అంటే ఫేస్కి ఒక రూపము అప్పుడు ధరించి వస్తాడు లైక్ దేవుడు అనేవాడు రావాల్సిన పరిస్థితి వస్తే. సో ఆ రావాల్సిన పరిస్థితి అనేది ఇక్కడ నేను భవిష్యమాలిక అనే ఒక రెఫరెన్స్ కూడా తీసుకున్నాను. ఈ భవిష్యమాలిక గురించి మీరు నెట్లో కొంచెం సెర్చ్ చేయండి, నేను కూడా నెక్స్ట్ డీటెయిలింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ భవిష్యమాలిక ప్రకారంగా ఏంటంటే లైక్ ఒక క్యారెక్టర్ ఉండిద్ది, ఆ క్యారెక్టర్ హీస్ అ గాడ్ క్యారెక్టర్ అనమాట. ఆ గాడ్ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు. ఈ ఫేస్ అనేది ఉంది కదా, ఈ ఐస్ ఇవన్నీ కొంచెం గ్రాఫిక్స్ రోటోస్కోపింగ్ అని అంటారు ఎడిటింగ్లో, దానికోసం నేను రీసెర్చ్ చేశాను. ఈ ట్రాకింగ్ ఇవన్నీ చేయాలి. నాకేంటంటే ఈ ఫేస్ అనేది అంతా ఒక స్కిన్ అయిపోవాలి అక్కడ రిప్రజెంట్ చేస్తున్నట్లు. అంటే ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడు దేవుడు మనుష్య రూపము తీసుకుంటాడు అన్నట్లు రెఫరెన్స్. లాస్ట్లో కూడా ఎండ్ క్రెడిట్స్లో ఈ స్కిన్ అనేది ఉంది చూసారా, అది స్కిన్గా అయినప్పుడు ఏంటంటే మనము లైక్ కృష్ణుడు ఒక రెఫరెన్స్ చెప్తాడు, ఫ్రమ్ ద స్మాలెస్ట్ యాటమ్ టు ది కాంప్లెక్స్ ఆబ్జెక్ట్, ప్రతిదీ నేనే అన్నట్లు. అంటే ఇక్కడ కృష్ణుడే, అంటే అర్జునుడు కృష్ణుడే, భీష్ముడు కృష్ణుడు, అందరూ కృష్ణుడే. సో నేను అక్కడ లాస్ట్లో అలా రిప్రజెంట్ చేద్దామని చెప్పి ఈ స్కిన్ అనేది వచ్చేసింటే ఈ ఫేసెస్ అన్నీ జస్ట్ ఒక అరేంజ్ చేసేసి దాని మీద పెట్టి ఇలా చేద్దామని ఉన్నాను. అది అవ్వలేదు. ఇంకా ఏం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఫేస్ మొత్తం ఇంకా జస్ట్ బ్లర్ చేశాను అంతే. చాలా కష్టపడాల్సి వచ్చింది లేనప్పటికీ. ఎడిటింగ్ ఈ పక్కన పెట్టండి, ఇంకా ఈ డైరెక్షన్ ఇవన్నీ అదో టాస్క్. ఏంటంటే ఈ 2-3 monthsలో మాకు షార్ట్ ఫిల్మ్ అయిపోవాలి. అంటే రేపు జరగాల్సిన స్క్రిప్ట్కి నాకు డైరెక్షన్ అంటే ఈ యాంగిల్స్ ఎలా ఇవన్నీ ఏం తెలియవు. నైట్ నేను హోంవర్క్ చేసుకుని ఈ యాంగిల్ ఇలా తీయాలి, ఈ పర్స్పెక్టివ్ ఇలా ఇది తీయాలి. లిటరల్లీ నాకేంటంటే ఒక చిన్న అది అడ్వాంటేజ్ ఎందుకంటే నాకు ఇలా కూర్చొని ఇట్లా మాట్లాడితే నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేను, నా మైండ్ సరిగ్గా పనిచేయదు. నాకేంటంటే నడుస్తూ ఉంటే నా ఐడియాలజీ, నా థింకింగ్ అవేంటంటే ఒక 2x పవర్లో పనిచేస్తాయి అన్నమాట.
మా రూమ్లో ఈశ్వర్ అని ఒకడు ఉంటాడు, వాడిని అడగని చెప్తాను నా పాటలు. ఈ మోహన్ కురుక్షేత్ర షార్ట్ ఫిల్మ్లో నేను రూమ్ మొత్తం ఎన్నిసార్లు తిరిగేశాను అని చెప్పి వాడు అడుగుతాడు వచ్చి, ఏంట్రా అన్నిసార్లు తిరుగుతున్నావు, ఏం వచ్చిందిరా నీ షార్ట్ ఫిలిం అంటే, అరే షార్ట్ ఫిలిం నీకేం తెలుస్తాయి బ్రో, మా షార్ట్ ఫిలిం కష్టాలు, డైలాగులు రావట్లేదు, ఈ సీన్ ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఎడిటింగ్ అయిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఇది జీరో రిసోర్స్, ఓకే 15 minutes అయిపోయింది అప్పుడే. జీరో రిసోర్స్ బడ్జెట్ కాబట్టి షార్ట్ ఫిలిం. ఇక్కడ ఏం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ నేను కొన్ని టోన్స్ కొన్ని అనుకున్నాను డైలాగ్స్కి, అవి ఏమీ దొరకట్లేదు. నా పర్సెప్షన్ ఎలా ఉండిద్ది అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, సినిమా మ్యూజిక్ తీసుకొచ్చి మన షార్ట్ ఫిల్మ్లో పెడితే నేను రాసిన ఎలివేటింగ్ డైలాగులకి దానికి ఒక సపరేట్ మ్యూజిక్ ఉంటే దానికి ఒక ఎలివేషన్ ఉంటుంది. ఎక్కడో సినిమా మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ నాకు రిసోర్సెస్ ఏం లేవు, ఇంకా ఎలివేట్ చేయాలంటే ఇంకా అయ్యే తీసుకురావాల్సిన పరిస్థితి పెడితే నా పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ డైలాగ్ అందం వచ్చినట్లు ఉంటుంది. నాకు అది నచ్చదు. కాకపోతే నా దగ్గర ఇంకేం రిసోర్స్ లేదు. అండ్ దట్టు చాలాసార్లు అవసరమైన చాలాసార్లు దగ్గర కూడా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేదు. ఇప్పుడు క్యారెక్టర్ ఇంట్రో అని చెప్పి ఉండిద్ది, ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రో అన్నప్పుడు మ్యూజిక్ వచ్చింది. ఆ మ్యూజిక్ అనేది కంటిన్యూ అవ్వాలి క్యారెక్టర్ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా. నాకు అది నచ్చలేదు. ఆ మ్యూజిక్ వల్ల ఇది కొంచెం అటెన్షన్, సో ఇట్లా చాలా ఇంకా ఆప్షనే లేదు ఇంకా. సో అందుకని ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం. దానికి కాపీరైట్ క్లెయిమ్ వేసేసారు మన వాళ్ళు, ఆల్రెడీ. ఇంకా కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాలి. కలర్ గ్రేడింగ్ నేను ప్రతిదీ రెఫరెన్స్, నేను ఇందులో కలర్ గ్రేడింగ్ నుంచి ఈ డీటెయిలింగ్ అంటే నేను ప్రతి దాంట్లో నేను డీటెయిలింగ్ యాడ్ చేస్తూ వచ్చాను. కలర్ గ్రేడింగ్ దాంట్లో కూడా కృష్ణలీల అన్న టైంలో నేను కొంచెం బ్లూ రిఫరెన్స్ షాడోస్, సో ఇవన్నీ చేయాల్సినవి వస్తాయి. ఇక్కడ డిఓపి మాకు ఏమీ లేదు కాబట్టి ఉన్న న్యాచురల్ లైట్స్లోనే చేశాము. నేను పెద్ద ప్రొఫెషనల్ కలర్ గ్రేడర్ని కూడా కాదు. ల్యాప్టాప్లో నాకు ఎడిటింగ్ కూడా అంత రాదు. మొబైల్ అయితే మనం ఇది చేసేయగలం. కాకపోతే మొబైల్లో షార్ట్ ఫిల్ము నేను క్వాలిటీ గురించి కాంప్రమైజ్ అవ్వను. నేను చిన్నప్పటి నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. లైక్ ఫస్ట్ నుంచి చూసుకుంటే నా యూట్యూబ్ వీడియోస్ కొంచెం నాయిస్ ఉండేది. సివివిఆర్ వ్లాగర్ ఉండేది. ఇప్పుడు విష్ణు చమర్తన్ పేరు మార్చాను అనుకుంటా. సో అందులో నాకు అది నచ్చలేదు. సో అప్పటి నుంచి లిటరలీ ఒక రికార్డింగ్ కోసం, ఒక 5 minutes 10 minutes రికార్డింగ్ కోసం రోజంతా కూర్చొని టెర్రస్ మీద రికార్డింగ్ చేసిన రోజు కూడా ఉన్నాయి. ఆ పక్షులు, ఆ కోతులు, ఆ రోడ్డు మీద వెళ్ళే శబ్దాలు అన్నీ లైక్ దట్. నాకు అప్పటి నుంచి ఒక డ్రీమ్, ఒక స్టూడియో ఉండాలి, ఒక నాయిస్ రెసిస్టెంట్ స్టూడియోస్. ఇప్పటికీ అవ్వలేదు, ఫ్యూచర్లో అవ్వచ్చేమో. దట్టు ఇంకా తర్వాత నేను కొన్ని వీడియోస్ ఇంకా బ్రోకోడ్ ఇట్లాంటివి స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను. సో ఈ షార్ట్ ఫిల్మ్లో వీడియో ఆడియో 2 కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నాను. బట్ అది అంత న్యాచురల్ లైటింగ్, సో ఇదంతా మనకి ఎడిటింగ్ ఇదంతా పెద్ద ల్యాప్టాప్లో రాదు కాబట్టి మొబైల్లో ఇంకా నాకు ఆల్టర్నేట్ లేదు. కంప్రెస్ అయిపోద్ది, ఆటో కంప్రెషన్ అయిపోద్ది. ల్యాప్టాప్లో అయితే సెట్టింగ్స్ మనము కంప్రెస్ అవ్వకుండా సెట్ చేసుకోవచ్చు. సో అందుకని తీసుకోవడం వల్ల కలర్ గ్రేడింగ్, సో ఇదంతా పెద్ద ఇబ్బంది అయిపోయింది. బట్ సమ్హో నేను డీటెయిలింగ్ ఇచ్చాను. లైక్ ఇప్పుడు కొన్ని సాడ్ సిచ్యువేషన్స్లో వార్మ్ లైటింగ్ అనేది ఉండాలి. అండ్ ఇప్పుడు అభి అండ్ అర్జున్ కన్వర్ట్ చేసినప్పుడు కృష్ణలీల అనేది కనపడాలి. ఆ కృష్ణలీల అంటే ఇన్ ద సెన్స్ కలర్ గ్రేడింగ్లో కొంచెం బ్లూ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎందుకంటే నెమలి పింఛం కొంచెం బ్లూ అలా ఉంటుంది కదా, లైక్ సో లైక్ వైజ్ సో అలాగా. బట్ యాక్చువల్ నా బెస్ట్ నేను ఇచ్చాను అని నా ఫీలింగ్. కలర్ గ్రేడింగ్ కూడా 2 రోజులు తీసుకున్నాను. అసలు ఏంటి అర్థం కావట్లేదు. నాకు కావాల్సిన టోన్ ఇప్పటికీ అవ్వలేదు షార్ట్ ఫిలింలో అవుట్పుట్లోకి. అది ఒక రిగ్రెట్ ఉంది. అంటే రిసోర్సెస్ లేకపోతే ఇంత బియాండ్ ద లిమిట్స్ స్ట్రగుల్ అవుతాము. బియాండ్ ద లిమిట్స్ అంటే ఒక రిసోర్సెస్ లేనప్పుడు బియాండ్ ద లిమిట్స్ మనం స్ట్రగుల్ అవుతాం. బియాండ్ ద కంఫర్ట్ జోన్ వెళ్ళిపోతాం. చాలా నేర్చుకుంటాం. కానీ ఏంటంటే స్టిల్ అంత నేర్చుకున్నా, అన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనం పెట్టిన ఎఫర్ట్స్కి, మనం అనుకున్న ఇమాజినేషన్కి మ్యాచ్ అవ్వదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నా వరకు నాకైతే మోహన్ కురుక్షేత్ర. నేను అనుకున్నది ఎక్కడో ఉంది, అవుట్పుట్ వచ్చేసరికి ఎక్కడో ఉంది. నాకు అది ఒక రిగ్రెట్ అనమాట ఇప్పటికి. ఇంకా టెక్నీషియన్గా అంటే షార్ట్ ఫిల్ము ఫస్ట్ టైం ఆడియో టెస్టింగ్ వేరే ఛానల్లో చేశాను. అప్లోడ్ చేసి చూశాను. కాపీరైట్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చేది అనుకున్నా, క్లెయిమ్ వచ్చింది. సో ఇప్పుడు లైక్ టెక్నీషియన్గా అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన రోలు మోహన్ కురుక్షేత్రకి షార్ట్ ఫిల్మ్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్ పడిపోయింది అనుకున్నాను. సో 13 GB ఫైలు 2 రోజులు నిద్రలేదు నైట్ వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ అవకో స్టూడియోస్ దాంట్లో నేను మోహన్ కురుక్షేత్ర అప్లోడ్ చేస్తాను. అండ్ దట్టు ఈ షార్ట్ ఫిల్మ్లో
జీబీ ఫెయిల్ అయిపోయింది తెలుసా. 13 జీబీ లైక్ అరే ఏంట్రా ఇది అనుకున్నా. అదో టెక్నికల్ గ్లిచ్ అర్థం కాదు. యూట్యూబ్ వదిలేని ఇంకా ఫైనల్గా ఈ రోజుకి అప్లోడ్ చేసి షెడ్యూల్ చేశాను. అది ఒక టెక్నీషియల్ రోల్ దానికి కష్టపడ్డాను, ఒక టెక్నీషియల్ రోల్కి కష్టపడ్డాను, ఒక డిఓపి కూడా నాకు రాదు. బట్ ఓకే అరే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పి నేను సెట్ చేశాను. లైటింగ్ ఇట్లా, అట్మాస్ఫియర్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పి. బట్ అక్కడ ఫెయిల్ అయ్యానని కొంచెం ఫీలింగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు కంప్లీట్ ఫెయిల్ అయిపోయాను. డైరెక్టర్గా ది బెస్ట్ నేను ఏదన్నా ఇచ్చాను అంటే అది డైలాగ్స్ పరంగానే అంతే. ఇంకా ఈ విషయము నేను చెప్పాలి. యాక్చువల్లీ మోహన్ కురుక్షేత్రలో కిడ్ క్యారెక్టర్ అండ్ ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది లేదు అసలు. ఇక్కడ ఏం జరిగిందంటే లెట్ మీ టెల్ యూ ఎ థింగ్, షో యూ ఎ థింగ్ డైరెక్ట్లీ. స్టోరేజ్ లేకపోతే కష్టాలు ఎలా ఉంటాయో, ఫోన్ హ్యాంగ్ అయితే కష్టాలు ఎలా ఉంటాయో. చూసారా మూమెంట్ చూసారా. సో లాస్ట్ యాక్టర్గా అయితే నేను అసలు కృష్ణ రోల్కి న్యాయం చేయలేదు. అది బేసిక్ ఫ్యాక్టే, అది ఇంకా అంతేం చేయలేను. ఫోన్ ఇంకా రికార్డింగ్ అయిపోతుంది. సో బేసిక్గా నేను నా స్ట్రగుల్ అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఒక డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా, ఒక ఎడిటర్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. నా వరకు నా బెస్ట్ అయితే ఇచ్చాను, కానీ షార్ట్ ఫిల్మ్లో నా అవుట్పుట్లో నాకు అంత అనిపించలేదు. ఇదైతే ఫుల్ స్ట్రక్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్లో సో స్టిల్ ఇప్పటికీ స్ట్రగుల్ ఏంటంటే ఈ డీకోడింగ్ వీడియోస్ కూడా కొంచెం క్వాలిటీ ఉండాలి. ఫ్యాన్ ఉండదు, ఏముండవు, చెమ్మట అంతా. ఓ చూసారా చెమట ఎలా పడివేస్తుందో. అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఫ్యాన్ లేదు. సో ఇదే మా వాళ్ళు అయితే అసలు డబ్బింగ్ అప్పుడు కొంచెం స్వెట్కి ఇబ్బంది పడిపోయారు. ఏ ఫ్యాన్ ఉండదు, ఏమీ ఉండదు, వాయిస్ రికార్డింగ్స్. వాళ్ళు జస్ట్ అంటే లైక్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళు డబ్బింగ్కి అందరి దగ్గర కొంచెం రిసోర్సెస్ ఉంటాయి, మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి. ఎలా బెస్ట్ యూస్ చేస్తారో తెలుసు, అంటే ఎలా బెస్ట్ యూస్ చేసుకోవాలో తెలియాలి. నేను ఇంకా ఇన్ని వీడియోస్ చేసి ఉంటాను కదా, వాళ్ళు జస్ట్ ఒక అంటే 3-4 అవర్స్ లేదంటే ఒక 6 అవర్స్ డబ్బింగ్ అలా అయిపోయారు. అరే ఫుల్ స్వెట్ అసలు ఏంట్రా ఇది నన్ను వాళ్ళ ఫీలింగ్ డైరెక్ట్గా. మేబీ ఎన్ని వీడియోల్లో అసలు అసలు అది వేర్లేండి నా స్ట్రగుల్. అందుకే ఇప్పటికి ఒక చిన్న డ్రీమ్, ఒక నాయిస్లెస్ అదేంటి స్టూడియో బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం రిలాక్సేషన్, ఫ్యాన్ ఏసీ ఉంటాయి, గాలి ఉండిద్ది. ఫైనలీ ఒక్క మాట నేను అంటే కన్వే చేయాలి ఏంటంటే, అందరూ లైక్ ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు జస్ట్ ఏంటి యాక్ట్ చేసి వెళ్ళిపోయారు. లేదంటే ఇప్పుడు చంద్ర లేదంటే శ్రీను ఉన్నాడు, వీళ్ళు లైక్ చాలా హెల్ప్ చేశారు. అంటే బిహైండ్ ద సీన్స్ షూట్కి రావడము, కెమెరా హ్యాండ్లింగ్ చేయడము అండ్ సజెషన్స్ ఇవ్వడం, ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి డైలాగ్స్ అందించడం. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత విష్ణు, అంటే వాళ్ళిద్దరి స్టేజ్ అక్కడే. ఇంకా విష్ణు అంటే షార్ట్ ఫిల్మే ఇంకా వాడు చేస్తున్నట్లు వాడు ఎఫర్ట్స్ పెట్టాడు. వాడి వల్లే ఇంకా ఈ కిడ్ సీన్ అనేది, ఫ్రెండ్ సీన్ అనేది అసలు యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ది. ఇది వేరే వీడియోలో చెప్తాను. ఈ ఈ 2 డీటెయిలింగ్స్ యాడ్ చేయడం దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టేశాడు. దీని గురించి వై అంటే దానికి ఏదో టైటిల్ పెట్టుకున్నాను, గుర్తు రావట్లేదు. ఆ వీడియోలో చెప్తాను. వాళ్ళు చాలా అంటే యాక్టింగ్ కానీ, లొకేషన్స్ చూడడం కానీ, లొకేషన్స్ వెతకడానికి హెల్ప్ చేశాడు, చూశాడు, మాట్లాడాడు. ఇంకా డైరెక్షన్ నాకేంటంటే ఎక్స్‌ప్రెస్ చేసుకోవడం రాదు. లైక్ వాడు ఇలా చేయాలి, అలా చేయాలి అని కొన్ని కొన్ని సజెషన్స్, ఓకే ఇలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టు, అలా పెట్టు బావుండిద్ది. అవుట్‌పుట్స్ చూడడం అంతా చాలా హెల్ప్ చేశాడు. ఇంకా వాడికి నా స్కిల్స్ ఉండుంటే హెల్ప్ చేసేవాడేమో. ఇంకా ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే షార్ట్ ఫిల్మ్ ఏ టు జెడ్ అని చెప్పను. మాక్సిమం అన్నీ ఇంకా నేనే చూసుకోవాల్సొచ్చింది. అబ్బో! బియాండ్ మై లిమిట్స్ అయిపోయిందట్లా.
అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ షార్ట్ ఫిల్మ్‌లో రోల్స్ ప్లే చేసినందుకు, హెల్ప్ చేసినందుకు. ఎందుకంటే వితౌట్ దెమ్ దిస్ అంటే ఇదొక రియల్ వరల్డ్ ఎంటిటీ అవ్వేదే కాదు. ఇంకా రుద్ర క్యారెక్టర్‌కి మనీలో అయితే స్పెషల్‌గా రీషూట్ పెట్టిచ్చేసాడు. సో, అట్లా. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ గేవ్ దేర్ బెస్ట్ అట్ దేర్ పాయింట్స్. బట్ నా వరకు నేను చెప్పా కదా! నేను అనుకున్న ఎందుకంటే ఒక విజనరీ, ఒక ఐడియాలజీ, ఒక డైరెక్టర్‌కి తెలుసు ఎంతవరకు తననుకున్న ఇమాజినేషన్‌ని రియాలిటీలో పెట్టాడు అని. దాంట్లో నేనైతే కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాను. నా ఫీలింగ్ ఇన్ని ఎఫర్ట్స్ పెట్టా. మీరు షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత లెట్ యూ డిసైడ్. అంత నేను స్ట్రగుల్ వర్తినా కాదా అని అంతే. ఫైనల్లీ ఒక కంక్లూజన్‌తో ఎండ్ చేసేద్దాం. ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' గారు అంటారు కదా! సినిమా ఈజ్ నాట్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ మీ. ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ మీ అని చెప్పి. సో, అలాగే నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఏంటంటే ఒక రికగ్నైజేషన్, నాకు ఒక సపోర్ట్ కావడానికి ఇవన్నీ చేస్తున్నాను. సో, ఇన్ దట్ పర్స్పెక్టివ్ నేను, నేను నా స్ట్రగుల్‌ని, నేను నా ఫేజ్‌ని చెప్పాను. సో, ఇక్కడైతే ఎవరిని తక్కువ చేయట్లేదు. వాళ్ళెంత కష్టపడ్డారు, వీళ్ళెంత కష్టపడ్డారు అని. ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. బట్ నాకైతే రికగ్నైజేషన్ కొంచెం కావాలి. ఎందుకంటే బిహైండ్ ద సీన్స్ నేనింత చేశాను, ఇంత స్ట్రగుల్ అయ్యాను. నేను పెట్టిన ఎఫర్ట్స్‌కి నాకు కొంచెము వర్తీ అనిపియాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, దట్స్ ఇట్. థాంక్ యూ.